దిశ టీవీ. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలో అయితే మాత్రం బీజేపీ ఇక కొనసాగుతుంది. ఎక్కడెక్కడైతే రాజకీయంగా వెనుకడుగు ఉందో, ఎక్కడెక్కడైతే అక్కడ పూర్తి స్థాయిలో బలం లేదో అలాంటి రాష్ట్రాలను ఫోకస్ చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఈ మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అక్కడ రికార్డు కొట్టడంతో ఇక బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థులు సైతం అసలు బీజేపీ వ్యూహాలు అర్థం కాక కూడా ఒక అటు ఇటు కాని పరిస్థితిలో కూడా ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రంపై ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే దానిపైన చాలామంది చర్చించుకుంటున్న సందర్భంలో నెక్స్ట్ అయితే మాత్రం ఇక తెలంగాణలో ఎలాగైనా దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావడానికి ఒక పక్కా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లోనే దాదాపు ఒక వ్యూహాత్మకంగా అడుగులేసినప్పటికీ అప్పుడు సాధ్యాలను చూసి కూడా కొంచెం వెనుకడిగేసింది. కానీ ఈసారి 2029 ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో ఎలాగైనా కానీ కాషాయ జెండా ఎగిరేయాలన్న లక్ష్యంగా ఈసారి అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విజయం సాధించడానికి ఏమేమి కావాలి, వాస్తవ పరిస్థితులు ఏంటి, నాయకత్వాన్ని ఎలా పటిష్టం చేయాలి, కార్యకర్తలను ఏ రకంగా ముందడుగు చేయాలి, ఓటు బ్యాంకును ఎక్కడ పెంచుకోవాలి, ప్రభుత్వ విధానాలని ఏ రకంగా మనం తిప్పికొట్టాలి, ఇలా ఎన్నో రకాల వ్యూహాలను అలాగే సామాజిక సమీకరణాలు కూడా ఈసారి తెలంగాణలో ఇక అన్ని రకాలుగా చూసి ముందడుగు వేయడానికి పక్కా ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ టార్గెట్, ఎందుకంటే నెక్స్ట్ 2 రాష్ట్రాల్లో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండే తెలంగాణపై ఫోకస్ చేస్తే, ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుందని ఫోకస్ చేస్తే అధికారంలోకి రావచ్చు అనే దానిపైన కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టయితే మాత్రం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ 2 ఇన్ఛార్జీలను కూడా నియమించి ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏమేమి చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ బీజేపీలో ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ కొంతమంది లీడర్లు చాలా కాలంగా పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఫోకస్లోకి రారు, ఇంకొకరిని ఫోకస్ చేసే అవకాశం కూడా ఇవ్వనివ్వరు. అంటే ఎదగరు, ఇంకొకరిని ఎదగనియరు, ఆ యొక్క సమస్య ఉంది. మరోవైపు గ్రూపు రాజకీయాలు కూడా ఇటు తెలంగాణ బీజేపీని వెంటాడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో మాత్రం గ్రూపులు ఉంటాయి, ఎక్కువగా గ్రూపులు ఉంటాయి. బీజేపీలో గ్రూపులు ఉన్నప్పుడు కూడా అంతగా కనపడవు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తీసేసిన దగ్గర నుండి కూడా గ్రూపులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఎవరి గ్రూపు వాళ్ళదే అన్నట్టు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం, అలాగే ఎవరికైనా ఏమైనా వస్తుందంటే వాళ్ళపై నెగిటివ్గా ప్రచారం అయ్యేటట్టు కూడా చూడడం. పార్టీకి ఏమైనా పర్లేదు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రం ఎదగొద్దు అన్నట్టుగా కూడా కొంతకాలంగా నడుస్తుంది. ఈ సమస్య కారణంగా కూడా తెలంగాణ బీజేపీలో అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వాస్తవ అంతర్గత పార్టీలో ఉన్న సమస్యల కారణంగా ఇది పార్టీ ఎదుగుదలకు ఒక అవరోధంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో గ్రూపు రాజకీయాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది నేతలు ఎవరైతే మీ పార్టీలో ఉంటూ కూడా వివిధ కార్యక్రమాలు చేయకుండా స్థిరంగా అలాగే ఉంటూ ఎవరైతే పని చేస్తే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటున్నారో వాళ్ళను కూడా ఇటు పని చేసే వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది, పని చేయని వాళ్ళను తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక పెద్ద టాస్క్ అయితే మాత్రం తెలంగాణ బీజేపీ పైన అయితే మాత్రం ఇటు అధిష్టానంగా ఉంది. మరి అధిష్టానం ఎలా కట్టడి చేస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రోజు రోజుకు ఇటు రాజకీయంగా ఓటు బ్యాంకు మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది. 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా సుమారు 48 స్థానాలు కూడా అప్పుడు కార్పొరేటర్స్ గెలిచారు. ఇలా అన్ని రకాలుగా అంటే అర్బన్లో రూరల్లో మెల్లమెల్లగా కూడా ఓటు బ్యాంకు పెంచుకుంటూ పోతుంది. ఇలాంటి సందర్భంలో పటిష్టంగా ఉంటేనే, సమన్వయంగా ఉంటేనే, బూత్ స్థాయి నుండి చాలా బలంగా ఉంటేనే అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది, జాతీయ పార్టీ, మరోవైపు ఇటు బలమైన బీఆర్ఎస్ ఉంది. ఈ 2 పార్టీలను ఢీకొని ముందుకు పోవాలంటే ఇంకా చాలా బలంగా, చాలా సమన్వయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రచార వ్యూహాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అంతర్గత సమస్యలను సాల్వ్ చేయడమే ఇప్పుడు అధిష్టానం దగ్గరున్న పెద్ద టాస్క్. పార్టీ పరంగా చాలామంది ఇటు అంతర్గత సమస్యలు అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు
గ్రూపు రాజకీయాలు, దాంతోపాటు కొంతమంది ఎవరైతే టైంపాస్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు, అంటే వాళ్ళు ఎంతసేపు పార్టీలో ఉంటారు తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ ఎదుగుదల కోసం సీరియస్ యాక్షన్ తీసుకోరు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక గుదిబండలాగా మారిన వాళ్ళను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒక్కసారిగా పక్కన పెడితే మరి ఒకేసారి పార్టీ పరిస్థితి అంటే బయటకు వచ్చి పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళను కొంచెం సైడ్ ట్రాక్ చేసి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఉత్సాహవంతమైన నేతల్ని ముందుకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఆ రకంగా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలిసింది. మరోవైపు పార్టీ నుండి సస్పెండ్ అయిన రాజాసింగ్ చాలా సందర్భాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఆస్కారం ఉంది, గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర పార్టీ నేతలే రాష్ట్ర పార్టీ నేతలే సరిగ్గా లేరు. ఇక్కడ వ్యవహారం కారణంగా ఒకవైపు దేశంలో ఎక్కడ బీజేపీ అధికారంలో వచ్చినా కానీ తెలంగాణలో రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే లోకల్ పరిస్థితులే. ఇక్కడున్న కొంతమంది నాయకుల తీరు వల్లనే కొంతమంది ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి స్నేహపూర్వకంగా ఉంటున్నారు. అలాగే వాళ్ళకు పార్టీ ఎదుగుదల కంటే వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదలే ముఖ్యంగా ఉంది. ఇది తీరు మారాలని కూడా రాజాసింగ్ బయట నుండి కూడా చెప్తున్నా. అంటే ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వము చాలా వరకు ఇటు రాష్ట్రాలకు నిధులు కూడా ఇస్తుంది, తెలంగాణకు కూడా నిధులు ఇస్తుంది. అన్ని పథకాల్లో కూడా దాదాపు అన్నిట్లో కూడా భాగస్వామ్యం ఉంది. కానీ కేంద్రం ఏమి ఇస్తుందో అది ప్రజల్లోకి వెళ్ళట్లేదని కూడా ఇటు అధిష్టానం గుర్తించిందని తెలిసింది. వాస్తవానికి ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి దాదాపు అన్ని పథకాల్లో కూడా కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన వాటా రాష్ట్రాలకు వస్తుంది. ప్రతి పథకంలో కూడా పథకానికి సంబంధించిన కూడా వాటికి సంబంధించిన నిధులు కూడా వస్తాయి. కానీ కేంద్రం ఇచ్చింది కూడా రాష్ట్రమే మొత్తం కూడా చెప్పుకుంటుంది. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. కేంద్రం ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజల్లోకి వెళ్ళేలా గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేయాలని కూడా ఇప్పటికే అధిష్టానం భావించిందట. ఎందుకంటే చేసింది చెప్పుకోలేకపోతున్నామని చాలామంది చెప్తున్నారు. చెప్పుకుంటే రాజకీయంగా ప్లస్ ఉంటుంది, అంటే చేసింది కూడా ప్రజల్లోకి వెళ్ళకపోతే అది నష్టంగా ఉంటుంది. అది రకరకాల కారణాల వల్ల, అంటే అవగాహన లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో, అలాగే కొంతమంది సకాలంలో దాని అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుందో కేంద్రం ఏం చేస్తుందో ప్రజల్లోకి వెళ్ళేలా వివిధ రకాలుగా ప్రచారం చేసుకోకపోవడం వల్ల కూడా పార్టీకి నష్టం జరుగుతుందని కూడా గుర్తించింది. త్వరలో ఇక ప్రచారం, అంటే మేమేమి ఇస్తున్నామో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం ఇచ్చింది ఏం చేస్తుందనే దానిపైన కూడా ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తుందట. ఇలా మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణలో, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చాలా వీక్ ఉంది బీజేపీ. ఒకవైపు కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ఉంది, మరోవైపు ఇప్పుడు తమిళనాడులో టీవీకే ఉంది, ఇటు కేరళలో ఇటు మన కాంగ్రెస్ ఉంది. ఇలా అన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువ పట్టు లేకుండా ఉండడంతో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలి, ఉత్తర భారతదేశం వైపు ఈస్ట్ ఇండియా వరకు అటువైపు కూడా మొత్తం వచ్చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటు సౌత్లో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా అధిష్టానం అయితే ప్లాన్ చేస్తుంది. ఒకవైపు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయంగా అక్కడ బీజేపీ సీట్ల పరంగా కూడా చాలా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణకు పూర్తి స్థాయిలో ఇక్కడ స్కోప్ ఉన్నదని అధిష్టానం భావిస్తుంది. చూడాలి మరి పశ్చిమ బెంగాల్ తరహా ఆపరేషన్ మరి తెలంగాణలో చేస్తుందా, మరి తెలంగాణలో చేసే బీజేపీ వ్యూహం మరి ఇక్కడ అమలవుతుందా లేదా, మరి ఓటర్లు కూడా మరి ఓటు బ్యాంకు మెల్లమెల్లగా పెంచుకుంటున్న బీజేపీ ఎన్నికల నాటికి విజయం దిశగా అడుగులైతే వేస్తుందా లేదా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీకి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. ఒక్క ఛాన్స్ అనేది మాత్రం బీజేపీకి ఎప్పటికీ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో చూపిస్తాము, డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం అని కూడా పదే కూడా ఇటు తెలంగాణ సంబంధించిన బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆ ఒక్క ఛాన్స్ అనేది ఎప్పుడు కూడా అది వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన చూశారు, ఇటు దాంతోపాటు కాంగ్రెస్ పాలన కూడా చూశారు. సో బీజేపీ పాలన కూడా చూసే అవకాశాన్ని ఇవ్వండి, మేమేంటో చూపిస్తామనే ఒక స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఆ దిశగా బీజేపీ చేసే అడుగుల్లో ప్రజల మద్దతు ఉంటుందా లేదా, అలాగే అంతర్గత సమస్యలను మరి బీజేపీ అధిష్టానం ఎట్లా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టబోతుంది, నిజంగా సమన్వయంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందా, మరి పైనుండి వచ్చే మరి ఇక్కడ ఇన్ఛార్జీలు ఆ రకంగా అడుగులేస్తారా, లేకపోతే ఇక మొత్తం ఏ రకంగా ఆపరేషన్ చేసి మరి తెలంగాణలో ఇక్కడ కాషాయ జెండా ఎగరవేస్తుందని కూడా అందరూ కూడా విశ్లేషకులు కూడా ఎదురు చూస్తున్నారు. చూడాలి బీజేపీ అధిష్టానం మరి ఎలాంటి వ్యూహాన్ని తెలంగాణపై ఇవ్వబోతుంది, ఎన్నికల్లో ఏ రకంగా ముందడుగు వేస్తుందని కూడా
భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బట్టి అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. చూడాలి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేతుందా, అలాగే కాషాయ జెండా ఇక్కడ మరి పాతుతామని చెప్తున్న ప్రకటన ఏ రకంగా మరి ముందుకెళ్ళబోతుంది, ఏ రకంగా మరి వాళ్ళ ఆపరేషన్ చేస్తారనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.